కాబోయే ఎమ్మెల్యే తులసమ్మ, జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే తులసమ్మ, జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే తులసమ్మ. సిద్ధుబాబు నాయకత్వం, వర్ధిల్లాలి. సిద్ధుబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. తులసమ్మకి జై. కాబోయే ఎమ్మెల్యేకి జై. తులసికి ఇంత ఎలివేషన్ ఇస్తుంటే భరించడం నా వల్ల కావట్లేదు. తులసమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి. తులసమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి. తులసమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి. తులసమ్మ నాయకత్వం. ఆపండ్రా మీ జైజాలు. అసలు ఇవిడికి ఏం తెలుసని పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది? పది మంది పిల్లల్ని కాపాడి టీవీలో కనపడగానే పెద్ద లీడర్ అయిపోయిందా? ఈ నియోజకవర్గం గురించి కానీ ఇక్కడున్న సమస్యల గురించి కానీ కొంచెమైనా అవగాహన ఉందా ఈవిడికి? ఏ మోహన్ రావు ఆపయ్యా, నీకేం తెలుసు? నేను మాట్లాడే దాంట్లో తప్పే ఉంది. సీనియర్ నాయకుల్ని కాదని ఏదో నీటి బుడగలాగా పేరొచ్చిందని చెప్పేసి వాళ్ళకి టికెట్ ఇస్తే జనం ఏమవ్వాలి? పార్టీ పరిస్థితి ఏంటి? భలే నిలదీశాడు బాబాయ్. ఇప్పుడు వీటికేం సమాధానం చెప్తారో. ఏ ఆపండి. ఈ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం. నేను చెప్తాను. ఏమన్నావు? నా కోడలికేం తెలుసనా? తనకి 10 మందికి సాయం చేయడం తెలుసు, నిజాయితీగా బతకడం తెలుసు. తనకొచ్చిన పేరు నీటి బుడగ కాదు, శిలాశాసనం. తులసి నా కోడలవడం వల్లో లేకపోతే పైరవి చేసో ఈ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలేదు. మంచి మనసుతో నిస్వార్థంగా చేసిన ఓ గొప్ప పని వల్ల వచ్చింది. ఇవాల్టి ఈ అభినందన సభే నీ ఆఖరి సభ. ఒక లీడర్ కావలసిన సేవాభావం అతనకుంది. నాయకత్వానికి కావలసింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. అది నా కోడలకు టన్నుల్లో ఉంది. ఈ రాజకీయం, ప్రచారాలు, ఎలక్షన్లు అంటారా, అవన్నీ నేను తనకు నేర్పిస్తాను. ఇక సిద్ధు ఎలాగూ తన పక్కనే ఉంటాడు కదా, అన్నీ వాడే చూసుకుంటాడు. అయ్యా, నా ఉద్దేశం ఏంటంటే... మీ ఉద్దేశం ఏమైనా కానివ్వండి, మా కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. మీకిష్టమైతే సపోర్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. అంతేగాని ఇలా నా కోడల్ని తక్కువ చేసి మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే ఏది ఏమైనా సరే ఈ నియోజకవర్గానికి తను ఎమ్మెల్యే అయి తీరుతుంది. తులసమ్మ జిందాబాద్. తులసమ్మ జిందాబాద్. తులసమ్మ జిందాబాద్. తులసమ్మ జిందాబాద్.
కంగ్రాచులేషన్స్ కాబోయే ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. తులసమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి తులసమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి తులసమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి తులసమ్మ నాయకత్వం. వర్ధిల్లాలి. తులసమ్మ మాట్లాడాలి. తులసమ్మ మాట్లాడాలి. తులసమ్మ మాట్లాడాలి. తులసమ్మ మాట్లాడాలి. ఏంటండి ఇది? తులసి మాట్లాడమ్మా. మాట్లాడాలి. తులసమ్మ మాట్లాడాలి. పర్లేదు తులసి, మాట్లాడు. ఆ, నేనేం ప్రిపేర్ అవ్వలేదు కదండి. ఇదేం ఎగ్జామ్ కాదు, నువ్వు ప్రిపేర్ అయ్యి మార్కులు సంపాదించుకోవడానికి. జస్ట్ నీకు తోచింది చెప్పు, అంతా మనవాళ్లే కదా. ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్. సరే, ఏం మాట్లాడినా ఇప్పుడే మాట్లాడు తులసి, ఎందుకంటే నీకివే చివరి మాటలు. తులసమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి తులసమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి తులసమ్మ నాయకత్వం. వర్ధిల్లాలి